హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి కొంచెం పాడైందనమాట. కాయ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, అవి వచ్చేసి సీడ్స్ ఉన్నాయి. అవి అయితే తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. అందులో సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేస్ట్ అవ్వకుండా ఇలా నలిపేసి వాటర్తో కడిగేస్తాను. అప్పుడు సీడ్స్ అన్నీ ఏంటంటే ఇంకా అడుక్కు వచ్చేస్తాయి కదా. మొత్తం నలిపేసామనుకోండి, ముక్కను వచ్చేసి ఆ గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. ఆ గుజ్జు ముక్కకుండా గ్రేవీ ఇంకా వాటర్తో క్లీన్ చేసేస్తే అందులోనే పోసేస్తే ఇంకా గింజల వరకే సపరేట్ అవుతాయి. ఇదిగోండి, ఇవన్నీ గింజలే అనమాట. చూద్దాం, ట్రై చేద్దాం. ఇవన్నీ గింజలు కుండీలో వేస్తే వస్తాయేమో మొక్కలు. అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం కదా. ఇదిగోండి, సేమ్ సబ్జా గింజల్లాగానే ఉన్నాయి ఇవి కూడా. మొత్తం తీసేసి క్లీన్ చేస్తాను ఇప్పుడు వాటర్తో. ఇదిగోండి, కొంచెం వాటర్ అయితే వేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. గింజలన్నీ అడుక్కొస్తాయి ఇవి. ఇలా మెదుపుతూ ఉంటుంటే కొంచెం ఆ ముక్క అనేది నలుపుతూ ఉంటే గింజలన్నీ వస్తాయి అన్నమాట, సపరేట్ అవుతాయి. ఇదిగోండి, ఇలా అయితే సపరేట్ అయినాయి. ఇంకా నేను ఈ గింజలను ఏంటంటే ఇంక ఇలా చల్లేస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పేసి అన్నాను కదా, ఆ మొక్క అందులోనే వేసేస్తున్నాను. ఇంకా పైన ఇంకా చల్లేసి మట్టి వేసేస్తాను. చూడాలి ఎన్ని రోజులకు వస్తాయి అనేది. ఇలా అయితే చల్లేసాను. ఇంకా దీనిపైన వచ్చేసి మట్టి కూడా వేసేస్తే ఇంకా అది తర్వాత ఎప్పటికో మొలకలు వస్తాయి. చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. ఇంకా దీనిపైన వచ్చేసి మట్టి అయితే వేసేస్తాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.